హలో విజ్ఞాన్ గారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటుంటే రాజమౌళి గారికి దానయ్య గారికి ఎక్కడో చెడింది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చెడిందా వీళ్ళిద్దరికి? అంటే యాక్చువల్గా ఇదో క్రోనలాజికల్ వేలో వద్దాం. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అంటిల్ అండ్ అన్లెస్ ఈయన నోటి నుంచో ఆయన నోటి నుంచో రాని మనం నమ్మలేం, ఏం మాట్లాడలేం. కానీ బయట ఎక్కువ 90% వచ్చిన రూమర్స్ అయితే వీ కెన్ టాక్. ట్రిపుల్ ఆర్ అనే విషయం పక్కన పెడితే రాజమౌళితో ఒక నెక్స్ట్ సినిమా మీరు నాకు చేయాలి అన్నట్లుగా ఒక మంచి అనుబంధంతో ఆయన ఎప్పుడో ఆయన దగ్గర ఒప్పందం తీసుకున్నాడు. అది ఎలా కుదిరిందంటే బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ బాహుబలి టైంలో ఏంటంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ సినిమాతో. నెక్స్ట్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా అనగానే ఆ రేంజ్ని తగ్గించకుండా అంత బ్యాలెన్సింగ్గా ఉండాలి. డివి దానయ్య గారు వచ్చారు మధ్యలోకి. ఆయన దగ్గర రాజమౌళి డేట్లు ఉన్నాయని తెలుసు, ఆయనతోనే సినిమా చేయాలి. కానీ రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్ట్కి తగ్గ చిల్లర ఆయన దగ్గర లేవు. కానీ రాజమౌళికి వచ్చినట్టు చేయాలి, ఎందుకంటే నేను డేట్ కమిట్మెంట్ ఇచ్చా. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్, ఐ హ్యావ్ టు డూ. అడిగితే లేదు నా దగ్గర ఈ కథే ఉంది, దీన్ని ఇలా తీయాలి. ఆయన ఏదో నానా కష్టాలు పడేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అక్కడో పావలా ఇక్కడో పావలా అక్కడో అన్న ఇక్కడో అద్దన తెచ్చుకొని మొత్తానికి సమకూర్చుకొని ఏదోలాగా షూటింగ్ని రామ్ అనిపించేశాడు. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నుంచి ఇక వీళ్ళకి రిలీజ్ అవ్వడం, అది ఎక్కడికో వెళ్ళడం, ప్రపంచనాలు సృష్టించడం, మంచి ప్రాఫిట్స్ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాంట్లో కూడా ఆయన ఇచ్చిన బడ్జెట్లో కూడా దానయ్య ఆయన్ని ఒక రకంగా అడగడం ఏంటంటే, నువ్వే పని చేస్తున్నావు, సినిమా కంటే నేను పెడతా, నువ్వే పని చేస్తున్నావు, కాస్ట్యూమ్ డిజైనర్ బట్టలు కుట్టేది మా ఆవిడే అంటున్నావు, తలదువే అయినా నాకు తెలిసిన ఆయన అంటున్నావు, మేకప్ వేసి అయినా నాకు తెలుసు అంటున్నావు, బాజా భజంత్రిలు నాకు తెలుసు అంటున్నావు, అందరూ నా కుటుంబ సభ్యులే అంటున్నావు, లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి దగ్గర నుంచి మొత్తం ప్రొడక్షన్ కంట్రోల్ అది ఇది అన్నీ వీళ్ళ ఫ్యామిలీ, మొత్తం మీరే కదా చేసేది, కొంచెం తగ్గించుకోవచ్చు కదా అంటే నగరు ఉన్నాయి పెట్టడానికి, కాకపోతే ఉన్నాయన్నీ మీకు ఇవ్వడానికే సరిపోయింది. ఇంకా సినిమా ఎట్ట తీసేది, ఏదో ఉండాలి. నేను మళ్ళీ అక్కడ ఇక్కడ అంతకి ఇంతకి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏదో రకంగా ఈయనకి ఎవరు హెల్ప్ చేశారనేది ఇంకో టాస్క్, అది కూడా చెప్తా. ఈ రకంగా వచ్చేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, సర్లే ఏదో జరగనివ్వండి, లేదు మాకు ఇంతే కావాలి. ఎవరికైనా ప్రమోషన్ అనేది ఉంటుంది. నేను ఆ సినిమాకి అంత తీసుకున్నా, శోభు యార్లగడ్డ వీళ్ళంతా నాకు ఇంత ఇచ్చారు, మూటలు, నువ్వు కూడా అన్ని మూటలే ఇవ్వాలి, మూట తగ్గినా ఒప్పుకునేదే లేదు. మా ఆవిడకంత ఇవ్వాలి, మా కిరవాణికి అంత ఇవ్వాలి, మా నాన్నకంత ఇవ్వాలి, వాళ్ళకి వీళ్ళందరికీ ఇవన్నీ నువ్వు ఇవ్వాలి అంతే. అండ్ నెక్స్ట్ ఆ భారీతనము ఇవన్నీ కూడా ఉంటాయి ఆ సినిమాలో. ఏదేమైనా ఇప్పుడు ప్రొడ్యూసర్కి అయితే వదులుకోలేడు, ఎందుకంటే రాజమౌళి డేట్లు అంటే అంత ఇది కాదు. ఏదో అవుతుంది, చరిత్ర సృష్టిస్తారు, నాకు ఏదో రకంగా లాభాలు వస్తాయని బాగా నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఆ తర్వాత ఈయనేమో ఇబ్బంది పెడుతున్నాడు. సర్లే ఏదోలాగా చేసేదాన్ని, పాపం చాలా కష్టాలు పడవు, అది తాకట్టు పెట్టి ఇది తాకట్టు పెట్టో, వాళ్ళని అడుక్కున్నా వీళ్ళని అడుక్కున్నా ఏదో మొత్తానికి చేసేసాడు. సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు ఈయనకి ఏం కావాల్సి వచ్చిందంటే గుర్తింపు కావాలి. రాజమౌళి గారికి ముందు నుంచి ఉన్న ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాని వాడుకొని నెక్స్ట్ సినిమాకి ప్రమోషన్స్ చేసుకుంటాడు. ఇప్పుడు మగధీర టైంలో బాలీవుడ్ వాళ్ళతో ప్రచారాలు చేయించుకున్నాడు. అది కాస్త నెక్స్ట్ బాహుబలి 1కి ఉపయోగపడింది. బాహుబలి 1ని నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తే బాహుబలి 2కి ఉపయోగపడింది. బాహుబలి మానియా మొత్తం ట్రిపుల్ ఆర్కి ఉపయోగపడింది. ఇప్పుడు ఇంకా ట్రిపుల్ ఆర్ని ఫుల్ నేషనల్ వరల్డ్ వైడ్గా తిరుగుతుండేసరికి నెక్స్ట్ మహేష్ బాబు సినిమాకి ఉపయోగపడుతుంది. ఆ రకంగా నెక్స్ట్ సినిమాకి ఒక ప్లాన్లు వేసుకుంటున్నాడు. సో ఇప్పుడు కూడా పాత ఫండ్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం దేశయాటన చేయాలి. దీన్ని అక్కడ ప్రదర్శించాలి, అక్కడ రిలీజ్ చేయాలి, ఇక్కడ చేయాలి, అది చేయాలి, ఆ అవార్డ్స్ దగ్గరికి వెళ్ళి ఈ అవార్డ్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ టూర్ ప్లాన్ అంతా నాకు ఇంకో ఇన్ని అవుతున్నాయని ఇంచుమించు కాసంటే ఇంకో 100 కోట్లు నెత్తి మీద పెట్టాడు. అయ్యింది. నా వల్ల కాదు, నేను ఇవ్వను,
అంటే నువ్వే కదా ప్రొడ్యూసర్, నీకే కదా పేరు నా దగ్గర లేవు బాబు, ఇప్పటికే నీకు వచ్చాయి కదా అంటే ఆయన కూడా ఏం చేశాడు, ఆయనకు వచ్చిన లాభం అంతా అప్పులు కట్టుకోవడానికే సరిపోయింది. ఎట్లా చాలా టూ మచ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా సినిమా వాళ్ళు, బాగా ఉంటాయి నా 40%లో 50%లో రేంజ్లో ఇస్తారు అని ఇంకా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ రైట్లో రేంజ్లో పోయేసరికి మొత్తానికి అంతకంతే వచ్చింది, పెద్దగా ఏం ఆడలా. నెక్స్ట్ ఆయన కొడుకుని హీరోగా పెట్టి ఒక సూపర్ హీరోస్ మూవీ తీయాలనుకున్నారు, దానికి మంచి టైటిల్ కూడా పెట్టుకున్నారు, అధీరా అని సంథింగ్. అది సూపర్ హీరో సిరీస్ లాగా, మన హనుమాన్ రిలీజ్ అయింది కదా మన టీజర్, అది ఒక సూపర్ హీరో సిరీస్ అనమాట, యూనివర్స్ టైప్. దాంట్లో నెక్స్ట్ అధీరా అని చెప్పేసి ఆ అబ్బాయితో ఇంకో సినిమా ఉంది. సో అలా వాళ్ళ అబ్బాయితో చేసుకోవడానికి ఇంకా ఆయన దగ్గర ఉండాలి కదా, నెక్స్ట్ వాళ్ళ కొడుకుని నిలబెట్టుకోవడానికైనా పావులా ఉండొద్దు, అంత పెద్ద సినిమా ప్రొడ్యూసర్. ఈ రకంగా చేసుకొని నేను ఇంక ఇవ్వలేనండి, ఇలా ఉన్నాయి అది కథ అంటే, సర్లే ఇవ్వకపోతే నువ్వు ఇచ్చేది ఏంటి, నీతో కటిఫ్ అని చెప్పేసి ఈయనే డబ్బులన్నీ పెట్టుకొని టూర్లకు తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన పేరు వినపడే చావట్లా మొత్తం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దానయ్య గారు అప్పు చేసిన వర్గాలు ఏంటంటే చిరంజీవి గారి సన్నిహిత వర్గాలు. వాళ్ళ కొడుకు ఎట్లా అందులో హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన మాట మీద ఈయనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ డిమాండ్ ఏంటంటే చిరంజీవి గారి వైపు నుంచి, మేమే కదా పెట్టుబడులు ఇంతగానం పెట్టాము, ఆ సినిమా నిలబడ్డానికి కారణం ఇది కదా, లేకపోతే నీ దగ్గర పావులా లేదు కదా. రామ్ చరణ్ తేజాని మొత్తం తిప్పారు, ఫుల్ బ్రాండింగ్ అంతా కూడా ఇప్పుడు ఆయన మీద వేసి ఆయనకు పేరు వస్తుందని. రాజమౌళి కూడా అంతే, నువ్వు ఇవ్వలేదు కదా, నేను అడిగితే నువ్వు పో అని చెప్పేసి ఎక్కడికి కూడా ఆయన తీసుకెళ్ళి వీళ్ళే టూర్లు వేయడం, వీళ్ళే చేసుకోవడం, ఈ విధంగా జరుగుతుంది. ఒకటి అడుగుతా సీరియస్లీ, నాకు అర్థం కాల, మామూలు పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు నీ బర్త్డే, నేను కేక్ తెచ్చా, ఓకేనా, కేక్ తెచ్చా అంత అయిపోయింది, బర్త్డే నీదే, కేకులు ఫ్రెండ్స్ ఎవరో మేమే తెస్తాం, అంత అయిపోయింది. కేక్ తెచ్చింది నేను కాబట్టి కోసుకొని మొత్తం నేనే తినాలి, బర్త్డే నీదే అంటే ఎలా ఉంటుంది? ఇక నా దగ్గర తేడా ఎందుకు, కట్ చేసుకుంది అనే పరిస్థితి అట్లా తయారైంది. అంటే ఏదో అఫీషియల్గా నిర్మాత డివి విధానే ప్రొడక్షన్స్ కాబట్టి ఆయన ఏదో వేసినట్టు ఆయన పేరు ఉందే తప్పితే ఇంతే ఒక మౌత్ పీస్, ఇంక ఎక్కడ ఆయన పేరు వాడడం కానీ ఆయనకి రావాల్సిన గుర్తింపు ఇవ్వడం కానీ ఏమి క్రెడిట్స్ ఇచ్చినట్టుగా కూడా ఏం కనిపించడం లేదు, ఎక్కడ కూడా ఇవ్వట్లేదు, మొత్తం వీళ్ళే చేసుకుంటున్నారు A to Z ఇదంతా. ఇంకా నయం ఇప్పుడు రేపు జపాను అండ్ అమెరికా ఈ రిలీజుల్లో కూడా ఏదో ప్రొడ్యూసర్ పేరు వేసారు కానీ ఇంకా అందులో తీసేయాల, తర్వాత మార్చుకొని అక్కడికి ఆయన ప్రొడ్యూసర్ అంతవరకే, ఇక్కడ నుంచి మేమే ప్రొడ్యూసర్ వెళ్ళామని చెప్పి వేసుకోవాలా, అది మరీ దారుణంగా ఉండేది, విమర్శలు కూడా వచ్చేవి. బట్ ఏదేమైనప్పటికీ రాజమౌళి స్థాయి లాంటి వాళ్ళు ఇలా చేయడం చాలా తప్పు. అఫ్కోర్స్ మధ్యలో నీ స్థాయి పెరిగి ఉండొచ్చు, కాదనము, నువ్వు పెంచుకున్నావు తెలివిగా, నీ కుటుంబాన్ని రక్షించుకోవడం నీ చేతిలో ఉంది, నువ్వు ఎదుగుతున్నావు, వాళ్ళని ఎదగనిచ్చావు, అంత బాగానే ఉంది. నీ సినిమా కోసమే కదా ప్రొడ్యూసర్ ఒక పావులో పట్టుకొచ్చాడు, వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎందుకు అంత చేయడం, నువ్వు తెచ్చింది నాకే చాలదు, ఇంకా సినిమాకి ఏం సరిపోతుంది అంటే పాపం ఆయన అటెళ్ళి అక్కడిక్కడ ఏదో తేవడం, చెప్పుకోలేని కష్టాలు చాలా ఉంటాయి, చెప్పులేని కష్టాలే ఇవన్నీ. మళ్ళీ అది కూడా పోనీ అనుకున్న డేస్లో అవ్వద్దా అంటే ఇన్ కేస్ ఒక షెడ్యూల్ ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఇదైనా సరే అది వాయిదా పడిందంటే ఇంకా తడిసి మోపడం మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజు షూట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు 100 మంది ఆర్టిస్టులు ఉంటారు, అందులో ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి షూటింగ్ తీసుకుంటే ఆ రోజు అందరూ ఉండగా రమ్యకృష్ణ గారు లేరనుకో, మళ్ళీ ఆ షూట్ తీసుకుంటే రమ్యకృష్ణ గారు డేట్ తీసుకోవాలంటే ఓ టైం పడుతుంది. సరే రమ్యకృష్ణ కింద మీద పడి డేట్ ఇచ్చింది అనుకోండి ఆ బాహుబలి ఆ సభలో, ఆ మిగతా వాళ్ళ డేట్లు కుదరాలంటే మళ్ళీ వాళ్ళందరినీ కుదురుకుంటే ఏదో టైం అవుతుంది. ఈ టైంలోపు ఈయనకి ఖర్చులు అవుతానే ఉంటాయి, అన్నీ అవుతా ఉంటాయి, ప్రొడ్యూసర్కి ఇదే అదనపు భారం. అండ్ ఏదో రకంగా ఇంకా వీళ్ళకి కూడా కొన్ని అవుట్డోర్ షూట్లు పెట్టుకుంటారు, ఆ రోజు వర్షం పడింది అనుకోండి ఏం చేస్తారు, పోనీ ఏదో కావాలి ఎండ రాలేదు ఏం చేస్తారు, ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, క్లైమేటిక్ కండిషన్స్ సహకరించవు, కొన్నిసార్లు ఏదో అనుకోకుండా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఒక్కటి కాదు 100 ఉంటాయి నిర్మాతకి ఖర్చులు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్లాల్సిన పరిస్థితి. బట్ ఏదేమైనా రాజమౌళి గారు ఇలా చేయడం అనేది ఎవరికి నచ్చట్ల. డివి విధానే గారు ప్రొడక్షన్లో మనము బాహుబలి RRR చూసామే కానీ ఎక్కడ కూడా ఈ సక్సెస్లో కానివ్వండి ఆ ఇంటర్నేషనల్ లెవెల్కి మీరు ఈరోజు వెళ్ళగలిగారు, కానీ ఎక్కడ కూడా ఆయన పేరు తీసుకోకపోవడం అనేది మాత్రం ఎవరికి జీర్ణించుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ.